ఇంటర్నెట్ అకేశ్రతలకు ఈరోజు గౌరీ దేశపాండే గారు రాసిన మరాఠీ కథ వర్షం ఆగలేదు అనే కథను వినిపించబోతున్నాను. ఈ కథను తెలుగులోకి అనువదించిన వారు అచ్యుతని రాజశ్రీ గారు. భారతదేశంలో మహారాష్ట్రకు చెందిన నవలా రచయిత్రి గౌరీ దేశపాండే. ఈమె పుణే పాఠశాలలో విద్యను పూర్తి చేసి ఫెర్గుసన్ కళాశాలలో ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ చేశారు. పూణే విశ్వవిద్యాలయం నుండి ఆంగ్లంలో పిహెచ్డి పట్టా పొందారు. దేశపాండే మరాఠీ మరియు ఆంగ్ల భాషల్లో రచనలు చేశారు. సర్ రిచర్డ్స్ బర్డన్ రాసిన అరేబియన్ నైట్స్ అనే 10 సంపుటాలు ఆమె ఆంగ్లం నుంచి మరాఠీలోకి అనువదించారు. దేశపాండే 2003 మార్చిలో మరణించారు. అమ్మి, నా సవతి తల్లి. సవతి తల్లి అంటే నా మీద జూలం, జబర్దస్తి, దాష్టికం చేసేనామె కాదు. గంగిగోవు. ఎవరినీ ధైర్యంగా కన్నెత్తి చూసేది కాదు. కొన్నెత్తి మాట అనడం, అరవడం, చెయ్యెత్తడం చేతకాని అమాయకురాలామె. ఇలాంటి సవితి తల్లి ఉంటుందని ఎవ్వరూ కల్లో కూడా ఊహించరు కదూ. ఆమెపై ఎవరైనా పెత్తనం చెలాయించారంటే అది నేనే సుమా. అన్యాయంగా అధికారం, పెత్తనం, కష్టాలు వచ్చి మీద పడుతున్నా నిశ్శబ్దంగా వాటిని ఆహ్వానిస్తూ భరిస్తూనే ఉంది. నాన్న ఆమెను పెండ్లాడి ఇంటికి తీసుకొచ్చేటప్పటికి నా వయసు 13, 14 ఏళ్లు కాబోలు. అసలు పుట్టినప్పటినుంచి తల్లి ఏదే అనే బాధ లోటు లేకుండా పెరిగాను. మా క్లాసులో నేను కాక ఇంకో తల్లి లేని పిల్ల ఉంది. ప్రేమ స్వరూపి జనని వాత్సల్య సింధు జనని అని స్కూల్ పుస్తకాల్లో అమ్మని గుచ్చి పాఠాలు, పాఠం వస్తే చాలు పాపం ఆ అమ్మాయి కళ్ళంబడి బొటబొట నీళ్లు కారేది, వెకి వెకి ఏడ్చేది. నాకైతే మహా ఆశ్చర్యంగా ఉండేది సుమండి. ఏదో రెడీమేడ్ ఆటోమేటిక్ వర్షం కురిసినట్లు, బటన్ నొక్కితే నీరు కారినట్లు ఆ పిల్ల ఏడుస్తోందని నా భావన. నేను కూడా ఏడ్పు మొహం పెట్టి ఎంచక్కా కన్నీరు కార్చేదాన్ని. నన్నెవరూ తక్కువగా చూడకూడదని బ్రహ్మాండంగా నాటకం ఆడేదాన్ని. ఏడాదికి ఓ 3, 4 సార్లు ఇలా ఏడ్పుని అభినయించేదాన్ని. పాపం అంతా నాపై సానుభూతి వర్షం కురిపించేవారు. నాన్నకి తన ఉద్యోగం, టూర్లు, మంచి జీతం, ఇంట్లో నౌకర్లు, చాకర్లు, పర్సనల్ సెక్రటరీ, మంది మార్బలం. ఆయన ప్రపంచం అది. ఒంటరితనం, నెగ్లెక్టెడ్ చైల్డ్ అనే పదాలు నాకు అనుభవంలోకి రాలేదు. అసలు అవకాశమే లేదు. తన 40వ ఏట భార్య పోయి 14 ఏళ్ల తర్వాత ఓ అందమైన 20 ఏళ్ల యువతిని ఆయన ఎందుకు పెండ్లాడాడో నాకు అర్థం కాలేదు. ఆయన చనిపోయేదాకా ఈ ప్రశ్నకు జవాబు ఆలోచించలేదు. ఒకసారి టూర్ నుంచి తిరిగి వస్తూ ఆమెను వెంట పెట్టుకొచ్చాడు నాన్న. సాధారణ చీర, మంగళసూత్రం తాడు, పెద్దబొట్టు, వయసుకు మించిన గాంభీర్యంతో భక్తిగా బలహీనంగా ఉన్న ఆమె నా సవితి తల్లి. నాన్న పరిచయాలు చేశాడు చాలా తేలిగ్గా. ఈమె అమల, నా భార్య. ఈమె సావిత్రి, నా కూతురు. ఇది మన ఇల్లు. నీకు సావిత్రి అన్నీ చూపి వివరిస్తుంది అనేసి తన ఆఫీస్కెళ్ళిపోయాడు. నేను ఆ మాటలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఓహో, ఈమె నాన్న భార్య. ఈమెతో నాకేం పని? ఇంట్లో ఇంతమంది పనిమనుషులున్నారు. ఈ జూలోకి ప్రవేశించిన ఇంకో కొత్త ప్రాణి. ఇవి నా మనసులో మెదిలిన భావాలు. టేక్ ఇట్ ఈజీ మనసుతో ఉన్నదాన్ని. నేను నా ఫ్రెండ్ ఇంటికి వెడుతున్నా గోడకి చెప్పినట్లు అనేసి మాయమైపోయాను. ఆ రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర నేను, నాన్న కూర్చున్నాము. ఆమె రాలేదు. నాన్న ఎప్పటిలాగే ఆఫీస్ కాగితాల్లో మునిగితే నేను కామిక్స్ పుస్తకంలో తలదూర్చాను. పేజీలు తిరిగిస్తూ సూప్ కలిపిన ప్లేటును దగ్గరకు లాక్కుంటూ, నాన్న, ఆమెను నేనేమని పిలవాలి అని అడిగాను. ఎవరిని? అదే నీ భార్యని. ఆమెనంతా అమ్మి అని పిలుస్తారు. ఆహా. తినడం పూర్తి కాగానే మా గదుల్లోకి వెళ్ళిపోయాము. మర్నాడు ఛాయ్ టైంలో అమ్మిని చూశాను. నా స్కూల్ గురించి కొన్ని ప్రశ్నలు వేసి పుస్తకాలు చూడసాగింది. నీకు కావాలంటే ఈ పుస్తకాలు చదువు. నా మాటలకు ఆమె తల వంచుకుని మొహమాటంగా అంది. నాకు చదువు రాదు. ఆ మాట నాకెంతో విచిత్రంగా అనిపించింది సుమా. నాకప్పటిదాకా తెలీదు ఈ ప్రపంచంలో అక్షరం, పుస్తకం అంటే తెలియని జీవులుంటారని. నా జీవితంలో అదే ప్రథమం. ఇంకో వ్యక్తిని గురించి ఆసక్తి ప్రదర్శించి తెలుసుకోవాలనుకోవడం. మరి రోజంతా ఏం చేస్తావు? నీకు టైం ఎలా గడుస్తుంది?
ఏదో ఒకటి చేస్తుంటా. ఆమె జవాబు నిన్న నాకు రోజంతా ఏం చేస్తుందో నాకే అర్థం కాలేదు. ఆమె నౌకర్లతో మాట్లాడడం నేనెప్పుడూ చూడలేదు. తోటలో పచార్లు చేసేది కాదు. ఒకసారి మాత్రం పై అంతస్తులోంచి దివాన్ మీద పడుకుని రోడ్డుపై సందడిని చూస్తోంది. అంతే తప్ప వేరే ఏమీ చేసేది కాదు. ఎవరి గొడవలో వారు మునిగిపోయేవారం. స్కూల్లో అదే ఆఖరి ఏడు నాకు. ఫ్రెండ్స్‌తో సినిమాలు, పిక్నిక్‌లు, షికార్లు, కబుర్లు ఇది నా జీవితం. సాయంత్రం 6 కల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉండి తీరాలని మాత్రమే నాన్న ఆంక్ష విధించారు. అంటే ఎలాంటి ఆటంకాలు, ప్రతిబంధకాలు లేని స్వేచ్ఛా జీవిని. కానీ ఒక్కోసారి డ్రామా రిహార్సల్‌లో పడి 6:30, 7కి ఇల్లు చేరేదాన్ని. నాన్నకి ఈ విషయం తెలీదు. ఎవ్వరూ చెప్పలేదు. కానీ ఆ రోజు నిర్లక్ష్యంగా 6:30కి ఇంట్లో కాలు పెట్టిన నాకు డ్రాయింగ్ రూమ్‌లో ఎదురయింది నాన్న ప్రశ్న. "ఇంత ఆలస్యమైందేమిటి?" అంటూ ఉలిక్కిపడ్డాను. "రేపటినుంచి స్కూలు విడిచిపెట్టగానే ఇంటికి వచ్చి నాకు ఫోన్ చేసి తీరాలి. నేను ఆఫీసులోనే ఉంటా." "నాన్నా, డ్రామా రిహార్సల్స్ మధ్యలో అవన్నీ నాకేం చెప్పకు. నేను వినను. నేనేం పాలు తాగే పసిపిల్లనా? అలా గొంతు చించుకు అరవకే, సిగ్గుమాలిందానా. మీరు పెద్దగా అరవడం లేదా? నోర్మై, గెట్ ఔట్." "ఏం నన్నెందుకు తిడతావు నాన్నా? నేను వినను. నీ ఇష్టం వచ్చినట్టు తిట్టుకో, అరుచుకో. నా మార్గానికి అడ్డు రాకు. నేనేం పరువు తక్కువ పనులు చేస్తున్నానా? దొంగతనం, తప్పుడు పనులు చేస్తున్నానా?" ఇంకో డైలాగ్ నా నోట్లోంచి బోడపడక ముందే టప్పుమని నా చెంప వాయించాడు. మరో దెబ్బ వేస్తుండగా ఎవరో నన్ను యువతలకు లాగి గదిలో పెట్టి బయట గడియవేశారు. బయట నాన్న గొంతు కోపంతో వణుకుతూ శాపనార్థాలు పెడుతోంది. ఆయన కళ్ళు అగ్ని గోళాల్లా మండుతున్నాయి. "అమలా, నీవు మధ్యన రాకు. అది మరీ బరితెగించిపోతుంది. ఎంత మొండి సైతనో చూడు. దెబ్బ తగిలినా ఒక్క కంటిచుకు రావడం లేదు. ఆ బద్మాష్కి దానికి గుణపాఠం నేర్పి దారిలో పెట్టి తీరాలి." ఆమె ఆగి ఆగి అంటుంది. 15 ఏళ్ల పిల్లని నౌకర్ల ముందు ఇలా చేయి చేసుకుంటే సిగ్గు, అవమానంతో ఎలా కుంగిపోతుందో గ్రహించలేరా? చిచి, మీరేమైనా పాలు తాగే పసివారా? నేను కళ్ళు విప్పార్చుకుని వారివైపు చూస్తున్నా. అమ్మీ నాన్నతో ఎంత గట్టిగా దెబ్బలాడుతుందో నా ఏడ్పు, కోపం మాయమై ఆశ్చర్యంతో మునిగిపోయాను. ఇద్దరూ ఎవరి దోవన వారెళ్ళిపోయారు. ఆ మన్నాడు గొళ్ళెం తీశారు. ప్రొద్దున టిఫిన్ తినే టైంలో నాన్న ఎంతో మామూలుగా అసలేం జరగనట్టే ఉన్నాడు. కుర్చీని ఈడ్చి లాగుతూ అన్నాడు, "స్కూలు విడిచిపెట్టగానే ఇంటికి వచ్చి తీరాలి. మరిచిపోవద్దు." రోజు 4:30కి ఇంటికి రావడం, అమ్మితో కబుర్లు, కాకరకాయలు. మా ఇద్దరికీ కేవలం 6, 7 ఏళ్లు తేడా మాత్రమే కాబోలు. ఆమెకి నేను ఆత్మీయురాల్ని. కానీ తనని గురించి ఒక్క మాట చచ్చినా చెప్పేది కాదు. ఏదో ఒక కుట్టు పని చేస్తూ నా గదిలో కూర్చుని ఉంటే నేను చదువుకునేదాన్ని. విసుగొచ్చినప్పుడల్లా ఏదా పత్రిక చదివి వినిపించేదాన్ని. నాన్న ఎప్పుడన్నా ఆఫీసు నుంచి త్వరగా ఇంటికొచ్చినా తన గదిలో దూరేవాడు. ఆయనకి తిండి, తిప్పలు చూడాల్సిన అవసరం ఆమెకి రాలేదు కూడా. ఇంట్లో సేవక సైన్యం ఎప్పుడూ సర్వసిద్ధంగా ఉండేదయ్యే. సాయంత్రం నేను, అమ్మి తోటలో తిరిగేవాళ్ళం. ఆమె పూలతో పెద్ద దండలు కట్టి చెత్తకు చుట్టేది. నవ్వు వస్తే కిలకలా నవ్వేది హాయిగా. ఆమెకి నా ప్రతి మాట అద్భుతం, ఆశ్చర్యం, వింత, మ్యాజిక్‌లా అనిపించేది. నేను ఇంత పెద్దగా ఉన్నా ఫ్రాక్స్ వేసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గడగడ ఆంగ్లం మాట్లాడడం, డ్రామాలో పాల్గొనడం, స్విమ్మింగ్, ఇతర క్రీడల్లో అబ్బాయిలా పాల్గొనడం ఆమెకు వింత. నన్ను తెగ పొగిడేది. "అబ్బా! నీవెక్కడ అమాయకపు బుచ్చెమ్మవి అమ్మీ" అనేదాన్ని. నాన్నకి ఆమె ఇంట్లో ఒక మనిషి, మిగతా సిబ్బందిలానే. అంతే. ఆమెని పిలిచి ఆత్మీయంగా మాట్లాడడం, పని చెప్పడం ఎప్పుడూ చేయలేదు. నేను ఇంట్లో లేకపోతే నీరవ నిశ్శబ్దం. ఆమె మోగ చెమిటిదానిలా మారేది. అదే ఆమె నాతో అనేది. నౌకర్లు కూడా మితభాషలే. నా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేవారు కాదు. పాపం. పెళ్లికి ముందే అమ్మి మా ఇంటికి వచ్చి ఉంటే చచ్చినా ఈ ఇంటి ఇల్లాలు అయ్యేది కాదు. నేనంటే మన్ నేనంటే మంచుగడ్డలాంటి ఈ నీరవ నిశ్శబ్దానికి పుట్టినప్పటినుంచి అలవాటు పడ్డాను. ఆ 7 జూన్‌లో నేను కాలేజీలో చేరడంతో నాకు అమ్మికి మధ్య ఉన్న సంబంధం దాదాపు తెగిపోయింది. కొత్త ఫ్రెండ్సు, సభలు, సమావేశాలు, పిక్నిక్‌లు, ఆటపాటలు. ఓష్! ఇంట్లో ఒక్క క్షణం నా కాలు నిలిస్తేగా ఆకలేస్తే ఇల్లు గుర్తుకొచ్చేది.
నాకు నాన్నకి ఈ విషయంలో మహాభారత యుద్ధమే జరిగేది. నేను ఆయన నోట్లోంచి ఊడిపడిందాన్నే కదా! నిర్లక్ష్యం, మాటగా మాట ఎదురు చెప్పడం, నా చిత్తం, నా ఇష్టం. నా పుట్టుకతో ఆయన రక్తమించి నాకు సక్రమించినవే మరి. మా వాగ్వివాదానికి అమ్మే మొహం పాలిపోయేది భయంతో. కానీ నాన్న కొట్టడం లేదు. నోటితో అరిచి ఊరుకుంటున్నాడు. ఈ 4 ఏళ్ల కాలేజీ జీవితంలో ఆయన అరిచిన అరుపులు ఆయన జీవితకాలంలో అన్నీ ఎరగడేమో. ఆయన లేనప్పుడు ఫ్రెండ్స్‌ని ఇంటికి తెచ్చేదాన్ని. అమ్మిని పరిచయం చేస్తూ నా సవితి తల్లి అని బల్లగుద్ది మరీ చెప్పేదాన్ని. సైకాలజీ తీసుకున్న నేను నా క్లోజ్ ఫ్రెండ్స్‌తో అమ్మీ, నాన్నల విషయం తెగ చర్చించేదాన్ని. అంత చిన్న పిల్లని నాన్న చేసుకోవడం ఏంటి? ఎందుకు? ఆయనలో ఏం కాంప్లెక్స్ ఉంది? అమ్మకి ఫాదర్ ఫిక్సేషనా? పైగా ఆయన ఎందుకు నాతో ఎప్పుడూ గొడవ పెట్టుకుంటాడు? ఇవి నా టాపిక్స్. నాకు బొంబాయిలో సీటొచ్చింది. అంతే. నాకు నాన్నకి మధ్య భయంకరమైన పోరాటం ప్రారంభమైంది. నిన్ను పై చదువులు చదవద్దు అనడం లేదు. ఇల్లు విడిచి బొంబాయి పోవద్దు అంత అవసరం లేదు. నాన్న మాటలకి ఇంకా రెచ్చిపోయాను. ఈ ఇంట్లోంచి పారిపోవడమే నాకు ఏకైక లక్ష్యం. నాన్న, జీవితాంతం నీవు నాకు తోడుగా ఉండలేవు. ఈ చదువుతో నాకు మంచి జాబ్, జీతం వస్తాయి. నాకు 20 ఏళ్ళొచ్చాయి నాన్నా. నీకంటూ ఒక ఇల్లు ఉండద్దా సావిత్రి? నీకంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరినన్నా? నా కళ్ళు ఆశ్చర్యంగా చూశాయి. నిర్లక్ష్యంగా అనేశాను. నేను పెళ్లి చేసుకోను. కొన్ని సరైన వయసుకి జరగే తీరాలి సావిత్రి. ఆయన మాట తుపాకీ గుండెలా నా గుండెను తాకింది. నాన్నా, నువ్వు ఏది సరిగ్గా సక్రమంగా చేశావో గుండెల మీద చేయి వేసుకుని చెప్పు. నాకు పళ్ళు తోముకోవడం నేర్పింది బట్లర్ జాన్. నా నెలసరి గురించి వివరించి కేర్ తీసుకుంది మన ఫ్యామిలీ డాక్టర్. నా అండర్వేర్స్ కొనడానికి సాయపడింది మీ స్టెనో. దొంగతనంగా డెస్క్ లోపల దాచుకుని సమాజ్ స్వాచ్ పత్రికలు చదివాను. అవి జీవితంలో సత్యాల్ని విప్పి చెప్పాయి. టైమ్ మ్యాగజైన్ ఫిల్ని గురించి అవగాహన కల్పించింది. ఎప్పుడు నాన్నా నువ్వు నా గురించి పట్టించుకుని మనసు విప్పి మాట్లాడింది? సావిత్రి, నీకు ఫిల్ గురించి కాల్సి వచ్చిందా? డూ యూ డేర్ టు టెల్ మీ? డోంట్ బి రిబుల్ డాడీ. పోయి గంగలో దూకు. పతివతవక, కలింగితవక, నీ మొహం నాకు చూపించుకో. చెడామడా తిట్టి కాళ్ళు విసురు కొడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నాన్న. ఆ రాత్రి నేను సామాన్లు సర్దుకుంటుంటే అమ్మీ వచ్చింది. అసలు విషయం ఏమిటని అడిగింది. పాపం కిల్ అనే మాటకు ఆమెకి అర్థం కాలేదు. మీ నాన్న అన్నం మానేసి కాలుగారెల పిల్ల తిరుగుతున్నారు. అయినా సావిత్రి, పెళ్ళెందుకు చేసుకో? నీ వైవాహిక జీవితం చూశాక నాకు పెళ్ళంటే మొహం వస్తుంది. పెళ్ళైతే నా ఉత్సాహం, ఉద్రేకం చల్లారి నాశనం అవుతాను. చేతిలో నీ బట్టల్ని కింద పెడుతూ కాస్త కఠినంగానే అంది. బహుశా జీవితంలో తొలిసారి, ఆఖరి కూడా కావచ్చు. సావిత్రి, నీవు మీ నాన్నతో ఎలా కఠినంగా మాట్లాడుతూ ఆరోపణలు చేస్తున్నావో తెలుసా? నా విషయంలో, మా ఇద్దరి విషయంలో ఉచితము, అనుచితము అనే దాంట్లో నీవు కలుగ చేసుకోవడం బాగుండలేదు. నీకా అధికారం లేదు. ఇంకా ఆ విషయం ఎత్తకు. కాస్త కంగు తిన్నా నేను అనేశాను. అయితే నా విషయంలో జోక్యం కల్పించుకునే హక్కు నీకు లేదు. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు. అయితే నా విషయంలో జోక్యం కల్పించుకునే హక్కు నీకు లేదు. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు. ఆమె బాధపడకుండా చిన్నగా నవ్వుతూ అనేసింది. అవును, నాది పొరపాటే. ఆ మన్నాడే నేను బొంబాయి వెళ్ళిపోయాను. ఈ 2 ఏళ్లలో నేను ఒక్కసారి కూడా ఇంటికి వెళ్ళలేదు. కనీసం లెటర్ కూడా రాయలేదు. నాన్న ఫోన్ చేసి కుశలం అడుగుతాడంతే. చదువు పూర్తి కాగానే నాకు మంచి ఉద్యోగం దొరికింది. నాకిష్టమైన సబ్జెక్టులో ప్రయోగాలతో కాలం తెలియడం లేదు. అప్పటికి నా ఉద్యోగ జీవితంలో 3 ఏడు గడుస్తుంది. ఒక సాయంత్రం అమ్మీ చేతిలో సంచితో నా ఎదుట ప్రత్యక్షమైంది. నేనప్పుడే ఎక్కడో డిన్నర్కి బయలుదేరబోతున్నాను. అరే, నువ్వా? ఎలా వచ్చావు? ఉత్తరం పత్రం లేకుండా? నీ దగ్గర ఉందామని వచ్చాను. ఆమె నుదుటిపై బొట్టు లేదు. అమ్మీ, మీ నాన్న పోయి 15 రోజులైంది. నాలో చలనం లేదు. జీవనంలో అర్థం కాలేదు. ఇట్స్ ఎ డేంజరస్ ఏజ్ అనేసి కుప్పకూలాను. ఇక డిన్నర్కి వెళ్ళే ప్రశ్నే లేదు. చిన్నప్పుడు అమ్మ గురించి కవితలు, కథలు చదివి ఎలా ఏడ్చేదానినో అలాగే ఇప్పుడు కూడా. సారీ, ఇప్పుడే మా నాన్న పోయారని తెలిసింది అని స్నేహితులకు ఫోన్ చేసి అమ్మీపై తాడెత్తుని ఎగిరాను. అసలు నీవెలాంటి బండరాయివే తల్లి, కనీసం ఫోన్ చేయొచ్చుగా? ఆయన వద్దన్నారు. చిరునవ్వుతో అంది. ఆఫీసు వాళ్ళకి ఫోన్ చేసి నేను 2-3 రోజులు రానని చెప్పేశాను.
నాకు సానుభూతి తెలుపుతూ కాల్స్ వచ్చాయి. నా దుఃఖాన్ని చూస్తూ అమ్మీ చిరునవ్వు చిందించింది. అమ్మీ, కనీసం ఆయన పోయిన తర్వాతైనా నీవైనా కబురు చేయొచ్చుగా. ఇప్పుడు లోకానికి నా మొహం ఎలా చూపేది? కన్న తండ్రి పోతే కబురు తెలియలేదా? అంటే ఎన్ని మాటలంటుంది లోకం. ఆమె పల్చగా నవ్వింది. శాంతంగా మంచుగడ్డలా ఒక్కో మాట అంటుంది. మొత్తం ఆస్తి అంతా నీ పేర వీలునామా రాశారాయన. కాకపోతే ఒక్కటే షరతు. నేను చచ్చిపోయేదాకా కన్న తల్లిలా నన్ను చూసుకోవాల్సిన బాధ్యత నీదే. కొన్ని షేర్లు నా పేరున ఉన్నాయి. వాటి వడ్డీ నాకు వస్తుంది. అవి కూడా నీకే ఇచ్చేస్తా. నాకు పూర్తిగా మతిపోయింది. అంటే నీవెప్పటికీ నా దగ్గరే ఉంటావా? ఆ నవ్వింది మళ్ళీ. ఆమె వైపే చూడసాగాను. అప్పుడు తట్టింది నా బుర్రకు. భర్తను కోల్పోయిన ఆమెకు నేను తప్ప ఎవరూ లేరని. సావి, గాబరా పడకు. నేను నీకేం కష్టం నష్టం కలిగించను. నీ ఇంటి పనంతా చేస్తాను. ఆపై ఇద్దరం మాట్లాడలేదు. ఆమె రాక ముందు ఎలా గడిపానో కాని అమ్మీ వచ్చినాక నా ప్రాణం హాయిగా ఉంది. తన గురించి నోరు విప్పేది కాదు. ఎంత విలక్షణమైనదో. ఇద్దరం ఒకే గుట్లో ఉంటున్నా 3-4 మాటలు తప్పించి ఎవరి లోకంలో వారే ఉండేవాళ్లం. నాది విపరీతంగా తిరిగే స్వభావం. ఒక క్షణం ఇంట్లో కాలు నిలిచేది కాదు. ఒకసారి సందేహిస్తూ, అమ్మీ పద, సినిమాకెళ్ళి షాపింగ్ చేసి అక్కడి నుంచి లంచి బయటే ముగించుకుని వద్దాం అని అడిగాను. వద్దమ్మా, నేను రాను అనేసింది. ఇంటికెవరైనా స్నేహితులిస్తే మాత్రం తటపాయిస్తుని నా తల్లి, మా అమ్మి అని నేనంటే ఆశ్చర్యంగా చూసే వారితో అనేదామే సవతి తల్లిని అని. 6 నెలలు గడిచాయి. ఆ రోజు ఆమెకి ఒంట్లో బాగాలేదు. దగ్గు, జలుబు మామూలే అని నేను పెద్దగా పట్టించుకోలేదు. కాని ఆమె మొండికేసింది. నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లి సావిత్రి. ఆమెతో డాక్టర్ని కలవడానికి లోపలికి రాబోతున్న నన్ను అడ్డగించింది. నీవు ఇక్కడే ఉండు, అరగంట కూర్చున్న ఓపిగ్గా. నర్సు వచ్చి పిలిచింది. డాక్టర్ గారు పిలుస్తున్నారు రండి అంటూ. కూర్చోండమ్మా అన్నాడు డాక్టరు. అమ్మి అక్కడ లేదు. మౌనంగా కూర్చుని గడియారమంక చూస్తున్నా. మిస్ రాఘవన్ ఆమె. ఆ మా అమ్మి. మీ అమ్మీనా? వెల్, ఆమెకి లుకేమియా. ఇంకొన్నాళ్ళే జీవిస్తుంది. గుక్క తిప్పకుండా అన్నాడు. వేడివేడి లావాని నా చెవుల్లో పోస్తున్న అనుభూతిని పొందాను. నా వీపు నిమురుతున్నాడాయన. మీరిలా రండి నర్సు అంది. నడుస్తున్న శవంలా ఆ గదిలోకి అడుగుపెట్టాను. అమ్మీ మంచమ్మీ పడుకునుంది. రక్తం ఎక్కిస్తున్నారామెకు. ఆమె మొహం పాలిపోయినా కళ్ళు నవ్వుతున్నాయి. ఒకరిని ఒకరం అలా చూస్తుండిపోయాం. నీకంతా తెలుసా? నాన్నకు కూడా తెలుసా? ఆ ఎన్నాళ్ళ బట్టి ఉంది రోగం నీకు? నా 19-20 ఏళ్లప్పుడు వచ్చింది. అప్పుడే డాక్టర్ చెప్పారు 5-6 కన్నా బతకనని. మరి నాకెందుకు చెప్పలేదు? కనీసం నాన్న కూడా అనలేదే. నాలో ఎక్కడో తెలియని ఒక విషయం తొంగి చూసింది. చెప్పి ఏం లాభం? నీలో మార్పు వస్తుందా? నాకు చావు తప్పుతుందా? పెళ్లికి ముందే నాన్నకి విషయం తెలుసా? ఆ మీ నాన్న మా నాన్న కలిసి చదువుకున్నారు. టూరుపైన మీ నాన్న మా ఇంటికొచ్చేవారు. ఒకసారి అలా ఆయన వచ్చేటప్పటికి మా నాన్న పోయారు. నాకెవ్వరూ లేరు. నా బాల్యంలోనే మా అమ్మ చచ్చిపోయింది. ఒకరికొకరం తోడుగా ఉంటామని మీ నాన్న నన్ను పెండ్లాడారు. ఆమె ఆయాసపడుతోంది. మీరింక వెళ్ళండి. షీ టైర్డ్ ఈజీలీ. తిరిగి సాయంత్రం రండి. నన్ను నర్సు హెచ్చరించింది. అమ్మీ అమ్మీ ఆమె నవ్వుతుంది. ప్రేమ నిండిన ఆ పెద్ద పెద్ద కళ్ళల్లో కరుణ, బాధ తొంగి చూస్తున్నాయి. అప్పుడప్పుడు మనిషి తప్పుడు అంచనా వేస్తాడు సావి. నీకింకా చాలా భవిష్యత్తుంది. ఇంటికిళ్ళు. అవే మా ఇద్దరి మధ్య సాగిన ఆఖరి మాటలు. ఆ రాత్రి ఆమె చనిపోయింది. నేను బయట గదిలో కూర్చున్నా. నర్సు వచ్చి చెప్పిందా విషయం. తల్లి అంటే ఏమిటో తెలియని నేను మాతృభక్తి అనే కవితను చదువుతూ ఏడ్పును అభినయించిన స్కూలు విద్యార్థినిగా జీవితాన్ని గడిపిన నేను, కన్నతండ్రి చనిపోతే మనసులో అయ్యో ఈరోజు డిన్నర్ క్యాన్సిల్ అయ్యింది అనుకున్న నేను, ఇప్పుడు ఎప్పటికీ ఆరని అశాంతితో గుండెను బద్దలు చేసి రంపంతో కోస్తున్నట్లు అనుభూతిని పొందుతూ ఆక్రోశిస్తున్నా. ఉప్పొంగిపోయి జోరు జోరున వర్షం కురవసాగింది. ఆ వర్షం ఇంకా ఆగదు.